అమృతాంజనేయం తెచ్చుకోండి, మెలకుగా మనం ఉండాలి. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చేతులు చెప్దాం హల్లెలూయా. పై రూపాన్ని దేవుడు చూడట్లేదు, అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మీకు నేను కనపడుతున్నాను, నాకు మీరు కనపడుతున్నారు. కొంతమంది చాలా బాగా నటిస్తూ ఉంటారు. ఎంత బాగా నటిస్తారంటే, బా ఇలాంటి వ్యక్తి అసలుకి ఇంత దీనుడు, ఇంత వినయం భయభక్తులు కలిగిన వాడు, ఇంతటి పరిచారకుడు, లేకపోతే పై రూపాన్ని బట్టి మనం ఏదో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, అంతరంగాన్ని చూసేవాడిని. సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, నేను చెప్తాను, చదివేటప్పుడు మీరు చదవండి. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, పాతాళము యెహోవాకు కనపడిద్ది, నరుని అంతరంగము హృదయము మరీ తేటగా ఆయనకి కనపడుచున్నది. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుచూపు భూమి మీద పడుచుండగా ఆ కనుచూపు నీతిమంతుల్ని చూస్తూ ఉంది, అనీతిమంతులు చూస్తూ ఉంది. మంచివారెవరో తెలుసు, చెడ్డవారెవరో ఆయనకి తెలుసు. అందుకనే దేవుని ప్రియులారా, ప్రభు రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు యెషయ్య పెద్ద కుమారుణ్ణి త్రోసివేసినట్లుగా, యెషయ్య రెండో కుమారుని త్రోసివేసినట్లుగా, యెషయ్య 7 కుమారులు త్రోసివేసినట్లుగా నిన్నో నన్నో త్రోసివేసే స్థితిలో ఉంటే గనక మనం చాలా నష్టపోతాము అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. దేనికంటే మన ఇంట్లో తల్లిదండ్రులు త్రోసివేసిన, దావీదంటాడు, నా తల్లి నా తండ్రి నన్ను త్రోసివేసిన, యెహోవా నన్ను చారదీశాడు అంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోబు అంటాడు, నా రక్త సంబంధికులకి నా వాసన అసహ్యంగా ఉంది అంటాడు. కానీ యెహోవాకు అతడు ప్రీతికరుడుగా మార్చబడ్డాడు. అంటే ఈ భూమి మీద మనల్ని ఎవరు త్రోసివేసిన బాధ లేదు, కానీ దేవుడు త్రోసేయకూడదు. దేవుడు మనకి ఈడ అవసరం లేదు అని అనకూడదు. దేవుడు ఈవికి నాకు సంబంధమే లేదు అని అనకూడదు. హల్లెలూయా అని చెప్పండి. కానీ అయ్యా మరి ఈ 7 కుమారుల్లో ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు అనుకుంటా. దేవుడు ఏదైనా చెప్తే కరెక్ట్గా చెప్తాడు. నీకు ఎంతమంది పిల్లలైనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడయ్యా, కడసరి వాడొకడు. వాడు దేనికి పనికిరాడని గొర్రెలు కాసుకోవటానికి అతడిని కొన్ని గొర్రెలు అప్పగించి గొర్రెలు కాయటానికి పంపించామని చెప్తే, సరే అతన్ని పిలుచుకొని రండి, అతడు వచ్చేంత వరకు నేను కూర్చుంటాను అన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ప్రియులారా, సమూయేలు కబురు పంపించాడు. యెషయ్య కబురు పంపిస్తే దావీదు ఏదో పెద్ద పని జరుగుతుందేమో, ఏమన్నా సమస్య వచ్చిందేమో, నానెందుకు పిలిచాడో అని భయంతో పరిగెత్తుకుంటా వచ్చాడు. అతడు గుమ్మములోనికి రాగానే సరిగ్గా స్నానం చేయనివాడు, అంత శుభ్రంగా లేనివాడు, పైకి అంత అందంగా కనపడినవాడు దేవుడి ద్వారా ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇతడు చూడటానికి చక్కని నేత్రాలు కలిగిన వాడు, సుందరుడు, అందం కలిగిన వాడు అని అంటా ఉన్నాడు. సమూయేలు గారికి ఏం అర్థం కావట్లా. అందంగా ఉన్నోడేమో ఈడ అవసరం లేదన్నాడు, అందంగా లేని వాడినేమో వీడిని నేను కోరుకున్నాను అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే, దావీదు పై రూపాన్ని కాదు దేవుడు చూసింది, దావీదు యొక్క అంతరంగ స్వభావాన్ని, హృదయ స్వభావాన్ని ఎరిగిన దేవుడు, అతని గుణలక్షణాలను ఎరిగిన దేవుడు, అతని అంతరంగ సౌందర్యాన్ని ఎరిగిన దేవుడు. దావీదు నాకు ఇష్టానుసారుడు, దావీదును నేను కోరుకొని ఉన్నానని దావీదును ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, రేపు ఆదివారం ఇంకా చాలామంది మందిరానికి వస్తారు, మంచిదే. అయితే దేవుడు కోరుకున్న వ్యక్తుల వలె మనం ఉన్నామా? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మన ధనాన్ని బట్టో పై రూపాన్ని బట్టో, అమ్మా చూడొద్దు, ధనాన్ని బట్టో పై రూపాన్ని బట్టో మన సౌందర్యాన్ని బట్టో మన పరిచయాన్ని బట్టో చూసి ఆయన మంత్రముగ్ధుడైపోడు. మన అంతరంగ స్వభావాన్ని బట్టి ఆయన కోరుకుంటాడు. ఒకవేళ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని త్రోసివేసే స్థితిలో ఉన్నామా అని మీరు ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పైకి బాగున్నా బాగోకపోయినా పెద్ద విషయం లేదు. దేవుడు పై రూపాన్ని చూడు. అట్ట అనుకుంటే మనకంటే చెవిటి వాళ్ళను కూడా ప్రభు ఎక్కువగా ప్రేమిస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. మనకంటే గురుడి వాళ్ళకి ఆయనకి ఇంకా ప్రేమ ఉంది.
దేవుని ప్రియులారు, ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి, దేవుడు దేనిని లక్ష్య పెట్టుచున్నాడు? అందరూ చెప్పాలి నోరు తెరిచి. దేన్ని? ఏమ్మా ఇదేమన్నా ఐఏఎస్ క్వశ్చనా? చెప్పండి, దేన్ని లక్ష్య పెడుతున్నాడు? చెప్పండి. మీరు చెప్పిందా కదలదు. చెప్పండి, ఏమి లక్ష్య పెడుతున్నాడు ఆయన? నేను రెండు చెయ్యాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు ఒకటి నా వైపు చూడాలి, రెండోది నేను ఏదైనా అడిగితే చెప్పండి. అదొకటే మీరు చేస్తే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏం కోరుకుంటున్నాడు ఆయన? అంతరంగ స్వభావాన్ని కోరుకుంటున్నాడు. మీరెట్ట మౌనంగా ఉన్నారనుకో మీరందరూ విడవబడతారు, జాగ్రత్త. ఆ తర్వాత సాతాను వచ్చి 666 ముద్ర వేసి చాలా ఇబ్బందులు పెడతారు. మనం అందరూ విడవబడకూడదు, ఎత్తబడదుముగాక. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకునే దేవుడు. మత్తయి సువార్తలో అంటాడు, గోధుమలని గురుగులని ఆ దినాన ప్రత్యేకపరుస్తాడు. గొర్రెలని మేకలని ప్రత్యేకపరుస్తాడు. మంచి చేపల్ని చెడ్డ చేపల్ని ప్రత్యేకపరుస్తాడు. నీతిమంతుల్ని అనీతిమంతుల్ని ప్రత్యేకపరుస్తాడు. అందరూ పరలోకానికి రారు, అందరూ దేవుని రాజ్యంలోనికి రారు, అందరూ దేవుని రాజ్యం ఆయన సన్నిధిలో నిత్యానిత్యము ఆనందాన్ని పొందరు. ఆయన ప్రత్యేకపరుచుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఆయనతో ఉండటానికి ఎన్నుకొని చేయబడిన వారు కొందరు ఉన్నారు. ఆయనతో యుగయుగాలు నిత్య జీవము పొంది యుగయుగాలు ఆయనతో నివసించే వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేస్తారంటే వారి అంతరంగ స్వభావాన్ని బట్టి. ఆమేన్ చెప్పండి. నీతిమంతుడైనా, మంచి చేపలైనా, గోధుమలైనా, గొర్రెలైనా, ఎవరైనా సరే పై రూపాన్ని బట్టి దేవుడు వారిని డివైడ్ చేయడు. వారి అంతరంగాన్ని బట్టి, ఈ వ్యక్తి నాకు కానికిచ్చింది కదా, ఈ వ్యక్తి నా మందిరంలో పరిచయం చేసింది కదా, ఈ వ్యక్తి ఎంతో కష్టపడింది కదా, ఈ వ్యక్తి సువార్త ప్రకటించింది కదా, ఈ వ్యక్తి నా దైవజనుడు కుటుంబానికి సహకరించింది కదా, ఇవన్నీ సెకండరీ. ఎవరిని ఆయన ప్రభు రాకడలో వీళ్ళు నాతో ఉండాలని ఆయన రెప్పపాట్లో క్షయత మీద అక్షయతను కప్పి మహిమ కలిగిన మేఘం ఎక్కిస్తాడంటే అంతరంగం బాగున్న వాళ్ళని మాత్రమే. ఆమేన్ చెప్పండి. అదే గనక ఇప్పుడు ఈరోజు రాత్రి దేవుని ప్రియులారా, ఈ సెప్టెంబర్ మాసం అంతా మీరు అడుగు పెడుతున్న ప్రతి అడుగు యోబు నేతిలో పడ్డట్టుగా, యోబు పాదం నేతిలో పడ్డట్టుగా మీ పాదం కూడా నేతిలో పడిద్దంటే ఆమెన్ అంటారు. హల్లెలూయా అని చెప్పండి. నేతిలో తర్వాత సంగతి, అంతరంగం బాగుంటే చాలు. అంతరంగం, దేవుడు ఏది కోరుకుంటున్నాడో, దేవుడు ఏది లక్ష్య పెడుతున్నాడో, దేవుని మనస్సు ఏది ఆకర్షిస్తుందో ఆ అంతరంగ స్వభావము నందు మనము లక్ష్యం ఉంచి గురి నిలిపి అంతరంగాన్ని సరి చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడితే అదే చాలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, చాలా డబ్బున్న వ్యక్తి. ఆ సంవత్సరం విస్తారమైన పంటలు పండాయి. ఇక నా కొట్లన్నీ విప్పేస్తానని విప్పేశాడు. పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించాడు. విస్తారమైన ధన సమృద్ధి ఉంది, విస్తారమైన పంటలు పండాయి. కొట్లన్నిటిలో ధాన్యం నింపాడు. ఇక శుభ్రంగా మడత ఒకటేసుకొని కూర్చొని, నా ప్రాణమా ఇక కట్టాల్సినని కట్టాను, కూర్చాల్సినని కూర్చాను, తినుము త్రాగుము సృకించుము అన్నాడు. వెంటనే దేవుని స్వరం వినపడతా ఉంది. అరే బాబు షాలేం, ఏం పేరు? మీరెవరైనా ఉంటే క్షమించండి. షాలేమా, ఈరోజు వాళ్ళు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? సాతానుగాడు వాడి సంబంధులు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఇప్పుడే గనక నీ ప్రాణం వారు తీసుకుంటే నీవు కట్టుకున్న కొట్లు ఏమైపోతాయి, నీవు సంపాదించిన ధనం ఏమైపోద్ది, నీవు కూడగట్టుకున్న సమృద్ధి ఏమైపోద్ది. అందుకే దేవుని ప్రియులారా, భౌతిక సంబంధమైన విషయములు యందు మనం లక్ష్య పెట్టకూడదు. దేవుడు ఏది కోరుకుంటున్నాడు, దేవునికి ఏది ఇష్టమైనది, దేవుడు దేన్ని లక్ష్యముచ్చుతున్నాడో దాని మీదనే మనం గురి నిలిపి అంతరంగ స్వభావాలను మార్చుకుందుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ప్రభు వచ్చినప్పుడు దేవుడే త్రోసేసే స్థితిలో ఉంటే ఇక నిన్ను నన్ను ఎవడు బాగు చేయలేడు.
తల్లిదండ్రులు తోసేస్తే ఆ సరళే పానీలు అనుకోవచ్చు, అన్నదమ్ములు త్రోసేస్తే సరళే పానీలు వచ్చు. సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఇంకొక దేవుడు లేడు. హల్లెలూయా అని చెప్పండి. ఆ సరళ యేసుక్రీస్తు నన్ను త్రోసేస్తే తోసేసాడు, ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చులే, బయట ఒక ఆయన ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చులే అని మీరు అనుకోవచ్చు. పాపం ఆయనే రేపు ఎల్లుండి ఉంటాడు, 4 రోజులు అయిన తర్వాత ఆయన కూడా ఎక్కడ ముంచేస్తారు. హల్లెలూయా అని చెప్పండి. అర్థమైన వాళ్ళకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ఉంటాడు ఉండడు గ్యారంటీ లేదు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్ చెప్పండి. ఆయనే మనల్ని త్రోసేసాడు, ఇంక ఎవరి దగ్గరికి పోతాం చెప్పండి. అందుకనే భూమి మీద నీ నరాలలో జీవం ఉన్నప్పుడే, నీ నాసిక రంధ్రములలో జీవవాయువు ఉన్నప్పుడే, దేవుడు నీ మీద కనికరముంచి ఆయన సముఖమునందు నిన్ను నిలబెట్టినప్పుడే, నీ దినముల లెక్క పరిమాణం సంపూర్తి కాకమునిపే నీ అంతరంగ స్వభావము దేవుని దృష్టికి ఇంపైనదిగా మార్చుకొని ఆయన రాకడలు ఎత్తబడుటకు మన కృప పొందుదుము గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, టూకీగా నేను కొన్ని విషయాలు చెప్తాను. మీ అంతరంగంలో జరగవలసిన కార్యాలేంటో కొన్ని విషయాలు చెప్తాను. అవి మీ అంతరంగంలో జరగాలి ఈరోజే. లేదండి రేపు చేస్తాను అంటారా, మీ ఇష్టం. రేపు మీది కాదు, నాది కాదు. ఈ వాక్యం చెప్తాను, నేను చచ్చిపోవచ్చు. హల్లెలూయా అని చెప్పండి. మీరు వింటానే చెప్పలేము. ఈరోజు ఏం జరిగిద్దో రేపేం జరిగిద్దో చెప్పలేము. కానీ మీరు కనుక ఈ అంతరంగ స్వభావాన్ని కనుక మార్చుకుంటే అయితే ఎక్కడుంటాం, లేదంటే ఏసీ దగ్గర ఉంటాం. ఆమేన్ చెప్పండి. నాకు ఏసీ దగ్గరికి వెళ్ళాలి అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. వెళ్ళాలని లేదా అన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా. ఇగో వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వీళ్ళకి వెళ్ళాలని లేదు, వీళ్ళకి భోజనాలు పెట్టి ఇంటికి పంపించడమే. నిజంగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఉంది అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఆయన రాకల్లో నేను ఎత్తబడాలి అన్నవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. శ్రమలలో ఉండాలి అన్నవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. ప్రతిదానికి హల్లెలూయా అంటారమ్మా. శ్రమలలో ఉంటారా? లేదు. శ్రమలకు ముందే మనం ఎత్తబడదుము గాక. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక ప్రతిదానికి హల్లెలూయా అంటున్నారా? మనమందరం దేవుడి రాకడలో ఆయన ప్రత్యేకపరిచినప్పుడు ఆయన మనల్ని కోరుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఆయన దేనిని లక్ష్య పెడుతున్నాడో ఆ అంతరంగంలో కొన్ని కార్యాలు జరగాలి. ఆ అంతరంగంలో కొన్ని కార్యాలు జరగాలి. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చూడండి, జాగ్రత్తగా వినండి. చదువు రాకపోయినా బైబిల్ తీసి ఏదేదో తీమాకండి, మీకు అర్థం కాదు, నేను చెప్తాను చూడండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. హల్లెలూయా అని చెప్పండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు కాడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. హల్లెలూయా అని చెప్పండి. నా వైపు చూసి చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకోవాలంటే, దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలంటే, ఆయన మనల్ని తన రాకడలు ఎత్తబట్టడానికి కృప మనం పొందాలంటే మీ అంతరంగంలో కొన్ని మార్పులు జరగాలి. ఏంటి ఆ మొట్టమొదటి మార్పు అంటే ఇక్కడ రాయబడి ఉంది, అంతరంగమునందు యూదుడుగా మారాలి. అంతరంగమునందు ఎలా మారాలి చెప్పండి? ఎలా మారాలి నాన్న? యూదుడుగా అనండి గట్టిగా చెప్పండి. ఎలా మారాలి?
యూదులు అనే వాళ్ళకి ఒక ఆచారం ఉంది. అబ్రహాము గారితో దేవుడు అంటాడు, అబ్రహామా, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నేను నీ సంతతిని విస్తరింపజేస్తాను. అయితే నేను చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలంటే నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఏంటి ఆ నిబంధన అంటే, మీ వంశంలో నీ ద్వారా ఎవడైతే పుడతాడో వాడు 8వ దినమున సున్నతి చేయించుకోవాలన్నాడు. ఇదే నిబంధన. 8వ దినమున ఎవరైతే సున్నతి చేయించుకుంటారో వారి నిబంధన, వారు నాకు సంబంధించిన వాళ్ళని అర్థం. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, వాళ్ళు అబ్రహాము సంతతికి సంబంధించిన ఇశ్రాయేలులు శరీర సంబంధమైన సున్నతి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము యూదులు, దేవుడు మాకు సంబంధించిన ఆయన, దేవుడు మా దేవుడే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు గారి ద్వారా, సున్నతి అనేది శరీర సంబంధమైనది కాదు, అది మీ హృదయములో జరగాలి. హృదయములో జరుగుతూ మీ ఆత్మ యందు ఆ సున్నతి కార్యక్రమం జరగాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మీరు చాలా శ్రద్ధగా వింటే నీ మాటలు అర్థమవుతాయి. ఏదో ఆశమాశగా వింటే మీకు ఏం గుర్తుండదు, ఏం అర్థం కాదు, వాక్యం కూడా క్రియ జరగదు. శరీరంలో సున్నతి కాదు. యూదులారా, మీరేదో 8వ రోజున పిల్లోని తీసిపోయి సున్నతి చేసి ఇక వీడు దేవుడికి సంబంధించుడు అంటే వీడు దేవుడికి సంబంధించుడు కాదు. ఒకడికి దేవుని వలన మెప్పు కలగాలంటే, ఒకడు దేవుని రాకులు ఎత్తబడాలంటే మొదట వాడి హృదయమునందు సున్నతి జరగాలి, వాడి ఆత్మలో సున్నతి కార్యక్రమం జరగాలి. ఏంటి ఆ సున్నతి అంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన మారు మనసు. ఆమేన్ చెప్పండి. కత్తిరించబడుట. వారు దేవునికి సంబంధించిన వాళ్ళని, మనము దేవుని బిడలమని, మన మీద ఇక పాపానికి సంబంధం లేదని, మనం ఇక లోక కార్యక్రమాలు చెయ్యమని, ఇక లోక సంబంధమైన విషయములు యందు మనకి ఏమాత్రం జోలి లేదని, మనము అంతరంగములో సంపూర్ణమైన మార్పు చెంది మారు మనసు పొంది యేసుక్రీస్తు అడుగుజాడలు నడిపించబడుతున్నామని, అది సంపూర్ణమైన మారు మనసు అనే కార్యక్రమం మన హృదయములో ఆత్మలో జరగాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. లేదు, రేపు వచ్చే ఆదివారం పల్లారాధన ఉంది, చాలామంది గొడవలాడి పల్లారాధనలు చేయేస్తారు, అసమాధానంగా ఉండి చేయేస్తారు, లేకపోతే ఏదో ఒక పాప ఇచ్చలలో ఉండి చేయేస్తారు. మంచిదే, చెయ్యి వేయండి, దాని వలన వచ్చే తీర్పు తప్పనిసరిగా పొందుతారు. యేసయ్య ఏమంటాడంటే, మీరు దేవుని వలన మెప్పు పొందాలంటే, పౌలు గారు అంటారు, మీరు దేవుని వలన మెప్పు పొందాలంటే మీరు బల్లారాధనలు చేయండి, మంచిదే, కానీ మీ అంతరంగములో సంపూర్ణమైన మారు మనసు కలగకుండా వేయొద్దు. రేపు ప్రభు వచ్చినప్పుడు పై రూపాన్ని చూసి కదా ఆయన సెలెక్ట్ చేసేది, వీడి అంతరంగంలో మార్పు ఉందా లేదా. ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు. ఒక ఆయన దేవుని మందిరం లోపల ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యభిచారిలాగా నేను లేను, ఆ దొంగలాగా నేను లేను, జోదగాలుగా నేను లేను, ఆ బయట ఉన్న శుంకరిగాళ్ళ కూడా నేను లేను, నీకు కృతజ్ఞతాస్తుతులని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. బయట ఒక ఆయన ఉన్నాడు, శుంకరి, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తా, అయ్యా నే పాపిని, నాలో మలినత ఉంది, నాలో లోక సంబంధమైన పాపం ఉంది, నీ వైపు తల ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తపడి అంతరంగములో మారు మనసు కార్యక్రమం జరిగినందువలన వాక్యములో రాయబడిన మాట, అతన్ని కాదు ఇతనిని నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి దేవుడు పంపించాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. మందిరంలోకి వచ్చి అన్ని చేసినంత మాత్రాన మనం దేవుని ఇంటికి వెళ్ళలేం. అంతరంగంలో సుంకరి వలె పరిపూర్ణమైన మారు మనసు చెందాలి. ఆ శరీర కార్యాలు కత్తిరించబడాలి, అబద్ధపు మాటలు కత్తిరించబడాలి.
లోక సంబంధమైన ఇచ్చలు సంపూర్ణంగా మార్పు చెందాలి. బాప్తిజం పొందడానికి మీరు వస్తున్నారే, సర్ప సంతానమా, ఎవడు మిమ్మల్ని ఉగ్రత నుండి తప్పించగలడు? ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడి అది నరకబడి అగ్నిలో వేయబడిన సంగతి మీకు తెలీదా? దేవుడు మమ్మల్ని నాటాడు, మా చుట్టూ కంచె వేశాడు, మాకు నీరు పెట్టాడు, మేము అభివృద్ధి చెందామని మీరు అనుకుంటున్నారు. కానీ మీ అభివృద్ధి ఎంతున్నా సరే మీకు మారు మనస్సు అంతరంగంలో కలగకపోతే మీ చెట్టు వేరును ఆయన గొడ్డలు పెట్టి నరికేస్తాడు అన్నాడు ఆయన. అదేంది పాస్టర్ గారు అలా తిడతావు, అలా మాట్లాడతారు ఏంటంటే, దైవజనుడు తప్పనిసరిగా అలా ఖండించాలనే దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా అని చెప్పండి. దైవజనుడు ఖండించాలి. సర్ప సంతానం అన్నాడు. యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, మీకంటే ముందుగా ఈ సుంకరులు పరలోక రాజ్యానికి వెళతారు. హల్లెలూయా. మీరు రారు. మీకు జ్ఞానం ఏంటో తెలుసు, ఉపదేశం ఏంటో తెలుసు, బోధన గురించిన అవగాహన ఉంది, వాగ్దానాలు తెలుసు, నిబంధన తెలుసు, దేవుని సత్యవాక్యాన్ని గురించిన ఆ ప్రత్యక్షత మీకు ఉంది. కానీ మీకు మారు మనసు లేదు. ఏం లేదు చెప్పాలి, ఏం లేదు. ఆ దినాలలో అందరూ వచ్చి ఇక మేము సున్నతి చేయించుకుంటాం అంటే మగవాళ్ళకి చేస్తారు, ముస్లిం చేస్తారు కదా, అది ఇక మేము సున్నతి చేస్తాం, సున్నతి చేయించుకుంటాం, మేము దేవుని పిల్లలు అయిపోతాం అంటున్నారు అందరూ. రే, శరీర సంబంధమైన కత్తిరింపు సున్నతి కాదు. నీ హృదయంలో పాప స్వభావం కత్తిరించబడాలి. ఆమేన్ చెప్పండి. శరీర స్వభావం కత్తిరించబడాలి. ఆమేన్ చెప్పండి. లోక కార్యాలు కత్తిరించబడాలి. ఆమేన్. నీ అంతరంగంలో, నీ హృదయంలో ఈ వాక్యం అనే కత్తిర ద్వారా నీ అంతరంగ పాపమంతా కత్తిర వేయబడి నీ ఆత్మలో సున్నతి కార్యక్రమం జరిగితే ఆ సంపూర్ణమైన మారు మనసే రేపు నిన్ను ప్రభు రాకడలు ఎత్తబడేటట్లుగా సహాయపడుతుంది. ఆమేన్. హల్లెలూయా అని చెప్పండి. 100 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలు నీతిమంతులని పేరు పొందాయి. ఏ పేరు? ఇప్పుడు మనమందరం ఎవరు? ఏమనను చెప్పండి. మనమందరం ఎవరు? నీతిమంతులమా దుర్మార్గులమా? మనమందరం నీతిమంతులమే. ఆమేన్ చెప్పండి. ఇన్ని అంత డౌట్గా ఉన్నారు. ఏది అడిగితే మా మెడకి ఏది చుట్టుకునిద్దానే. ఒక గొర్రెమో తప్పిపోయింది. ఆ కాపరి ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళాడు. 99 గొర్రెలు అంటని, పాస్టర్ గారికి ఈ మధ్య మేము పడట్లేదు, అసలు ఆయన ఉన్నప్పుడు మేమే కదా స్టార్టింగ్ కాడ నుంచి ఎన్ని చేసాం, ఆయనకి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆ ఒక్క గొర్రె కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ ఒక్క గొర్రె నినగాక మొన్న వచ్చింది ఆవిడ. ఆ ఒక్క గొర్రెకే దానికోసం అడవులెంబడి తిరుగుతున్నాడు, దానికోసం చెట్లెంబడి తిరుగుతున్నారు. మేము 99 నచ్చలేదా? ఆ నా 99 గొర్రెలు అంటా ఏడుస్తా, మనసులో బయటికి అంటలా, లోపల ఉంటుంది అంతా. హల్లెలూయా అని చెప్పండి. వాక్యులు ఏమని రాయబడి ఉందంటే, స్నేహితులారా రండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషిస్తున్నాడు, విందు చేస్తూ ఉన్నాడు. ఈ మళ్ళా 99 గొర్రెలు మొత్తం లోపల ప్లాన్ వేసినాయి. మనం ఇన్ని రోజులు కూడా ఒక్కరోజు పార్టీ పెట్టలే మనకి అని అడుగుతూ ఉంటే వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? నీతిమంతులయ్యుండి మారు మనస్సు అక్కరలేని. ఏ మనసు అక్కరలేని? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు వీళ్ళు? మళ్ళీ నీతిమంతులే, పాటలు పాడేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే, స్తుతించే వాళ్ళే. కానీ వీరికి ఏం అవసరం లేదంటే మారు మనసు అవసరం లేదు. మరి ఆ ఒక్క గొర్రెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అది తప్పిపోయిన మాట వాస్తవమే, బలహీనపడిన మాట వాస్తవమే, జారిపోయిన మాట వాస్తవమే. కానీ ఆ ఒక్క గొర్రె హృదయంలో ఏముందో తెలుసా? మారు మనసు సంబంధమైన ఫలం ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడికి సంతోషాన్ని కలిగించే కార్యం, దేవుడు మనల్ని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళే కార్యం ఏంటో చెప్పనా? మన అంతరంగంలో మార్పు కలగాలి. అసలు మారు మనసు అనేది మొదటి మెట్టు.
ఒకడు క్రైస్తవ్యంలోనికి వచ్చాడంటే, ఒకడు మందిరంలోనికి వచ్చాడంటే, ఒకడు పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాడంటే వాడు ఎక్కవలసిన మొట్టమొదటి మెట్టు ఏంటంటే మారు మనసు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నిజముగా గుండెల మీద చెయ్యేసుకొని మనం మాట్లాడితే మన అంతరంగంలో సంపూర్ణమైన మారు మనసు సున్నతి కార్యక్రమం జరిగిందా? మీరే ఆలోచించండి. కళ్ళు మూసి గుండెల మీద చేసుకొని నిజంగా జరిగిందా? ఏం అలా చూస్తున్నారు? గుండెల మీద చేసుకుని ఆలోచించండి. కళ్ళు మూసి నిజంగా నాలో ఆ కార్యం జరిగిందో లేదో కనుక్కోండి. హల్లెలూయా అని చెప్పండి. ఒకవేళ ఆ హృదయం ఇంకా మార్పు చెందలేదనుకోండి, రోమపత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట మార్పు నొందని చూడండి. 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అట్టి కార్యములు చేయువారికి 4, 5వ వచనం చదవమ్మా. 5వ వచనం చదవమ్మా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. పై వచనం చదివితే దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు ఈ రాత్రి నిన్ను ప్రేరేపించుచున్నది. ఆమేన్, హల్లెలూయా అని చెప్పండి. ఆయన నీ మీద అనుగ్రహం చూపిస్తున్నాడు. ఇంకా నీ మీద దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. ఇంకా నీ మీద అనుగ్రహ ఐశ్వర్యం, ఏదో సాధారణమైంది కాదు, అనుగ్రహ ఐశ్వర్యం చూపిస్తున్నాడు. ఎందుకో చెప్పనా? నీవు మారాలని, నీ హృదయంలో సంపూర్ణమైన మార్పు కలగాలని. ఒకవేళ నేను మారను, ఇలాగే ఉంటాను అని నీ హృదయ కఠినతను బట్టి, నీ హృదయ కాఠిన్యమును బట్టి నీవు నీ హృదయం చెప్పినట్లుగా అనుసరిస్తే ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా. కానీ దేవుడు నిన్ను తీర్పు తీర్చడు. మార్పు నొందని నీ హృదయాన్ని బట్టి నడిచిన నీవే ఆ దినమునకు ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత ఉంది. అందుకని దేవుని ప్రియులరా, ఈ రాత్రి దేవుని అనుగ్రహం మన మధ్యలో కుమ్మరించబడుతుండగా ఈ రోజే మన అంతరంగము ప్రభు కోరుకున్నట్లుగా సంపూర్ణంగా మార్పు చెందునుగాక, సంపూర్ణంగా మార్పు చెందునుగాక, సంపూర్ణంగా మార్పు చెందునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఉగ్రత ఉంది, నరకం అనేది ఉంది. అది అందులో పడినవాడు మరల బయటికి రాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము యుగ యుగాలు మల 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 మాడుతూనే ఉంటారు. అందుకే ఆ ఉగ్రతలో మనం పడిపోకుండా ఈ రాత్రే అనుగ్రహము అనే ఒక ఆయుధం ద్వారా మన హృదయమును మనం మార్పు చెందించుకుందాము గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు మన అంతరంగాన్ని చూసినప్పుడు అది ఎలా ఉండాలి? మార్పు నొందినదై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం లూకాసు సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లా నేను పరిసయ్యులైన మీరు ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము తోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. హల్లెలూయా అని చెప్పండి. తర్వాత అంటాడు, అవివేకులారా, వెలుపలి భాగము చేసినవాడు లోపటి భాగము చేయలేదా? నా వైపు చూడండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు ఒక రోజున ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. నా వైపు చూడాలి, వెంటనే లోబడాలి. యేసుక్రీస్తు ఒక రోజున ఒక ఇంటికి భోజనానికి వెళ్తే స్నానం చేయలా. యూదులకున్న పితృ పారంపర్యమైన ఆచారం ఏంటంటే వారు స్నానం చేసే ముందైనా ఏదైనా తినే ముందైనా కాళ్ళు చేతులు కడుక్కోవటమో స్నానం చేయటం అది వాళ్ళకి అలవాటు.
ఈయన స్నానం చేయకుండా భోజనాన్ని కూర్చున్నారని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఓ రోజున శిష్యులు కూడా పొలాల్లో పడి వెళ్తా గోధుమలు తుంచుకొని తింటా ఉంటే అక్కడ కూడా అంటూ ఉన్నారు, ఏమయ్యా మీ శిష్యులకి తెలీదా, కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదా, కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి తినాలి కదా, అట్లా ఎట్లా పడితే మురికి చేతుల్లో తినేస్తారేంటి అని యేసుని అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు భౌతిక శరీరాన్ని, యేసయ్య స్నానం చేయని శరీరాన్ని చూసి ఆయన అపవిత్రుడు అని అంటూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలమ్మా. ఊరి నాయన ఇదే కూటమంతా ఇదే ఏటట్టు ఉందిగా, చెప్పండి అమ్మా, హల్లెలూయా అనండి అమ్మా, బిగ్గరగా చెప్పండి అమ్మా అని చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. మీరు చెప్తే మీరు దేవుని వలన అత్యధికమైన ఆశీర్వాదం పొందుతారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య స్నానం చేయకుండా తిన్నుటను బట్టి వారికి ఎలా కనపడుతున్నాడు? ఆయన అపవిత్రుడుగా అనండి. యేసయ్య రివర్స్ కౌంటర్ వేసాడు. పరిశీలారా, నేను స్నానం చేయలేదని మీరు అనుకున్నారు, కానీ నా శరీరం స్నానం చేయలేదేమో, అంతరంగంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆమేన్ చెప్పండి. ఓవేళ నేను పాపులతోనే కూర్చోవచ్చు, పాపులతోనే నేను అన్నం తినొచ్చు, నేను స్నానం చేయకుండా ఉండొచ్చు, మామూలు కూడా స్నానం చేయకుండా తినొచ్చు, పాపులతో సహవాసం నేను చేయొచ్చు, కానీ నిలువెల్ల అంతరంగములో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఈరోజు కూడా యేసయ్య రక్తంలో పాపం ఉన్నదని ఎవడో స్థాపించలేకపోయారు. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు కదా, నేను ఏదో అపవిత్రుని అయినట్లుగా, నువ్వేంటి స్నానం చేయకుండా అన్నం తింటున్నావు అని అంటున్నారు కదా. సరే పరిశీలారా, మీరు ఎలాంటి వాళ్ళు చెప్పనా? మీరు పల్లెని పైపైన గడిగేవాళ్ళు. ఎలా గడిగేవాళ్ళు అంట చెప్పాలి, ఎలా గడిగేవాళ్ళు? పైన గడుగుతున్నారు. పల్లెన్ని గిన్నెని పైన గడుగుతా అందరికి వడ్డించండి, అందరికీ చేయని అన్నారు. ఓ రోజున 10 ప్లేట్లు 10 పల్లెలు గొడవాడుకుంటా ఉన్నాయంట. దేవా 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 నన్ను ఆడుకో, నన్ను ఆడుకో, నన్ను ఆడుకోయా, అయ్యా అయ్యా నన్ను వాడుకోయా అని. 10 ప్లేట్లు, ఒక ప్లేట్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది, ఏం అడగట్లా. 9 ప్లేట్లు మాత్రం నన్ను వాడుకో, నన్ను వాడుకో, నీకు కావాలంటే ఏదేం చెయ్యి అని అంటా ఉంది. కానీ దేవుడు ఎంత గొప్పడు చెప్పనా, అడగని ప్లేట్ని తీసుకెళ్ళాడు. హల్లెలూయా అని చెప్పండి. ఈ 9 అరిసినిగా దీన్ని తీసుకుని వెళ్ళలా. ఇప్పుడు మీకు ప్రశ్న, ఈ 9 ప్లేట్లు ఎందుకు తీసుకోలేదు, ఆ ఒక్క ప్లేట్ని ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఈ 9 ప్లేట్లు అంతా మురిగ్గా ఉన్నాయి, ఆ ఒక్క ప్లేట్ కడిగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో ఆ సామాన్లు కడిగే దగ్గర కొన్ని ప్లేట్లు ఉంటాయి. ఇప్పుడు నేను రాగానే దాంట్లో పెడతారు, నాకు కడిగిన ప్లేట్ తీసి పెడతారా, కడగని ప్లేట్ పెడతారా? మీరు కూడా మీ యొద్దకు వాక్యమై ఉన్న నేను వచ్చినప్పుడు మీ పల్లెన్ని, మీ గిన్నెని పైపైన గడుగుతున్నారు. అంతరంగం చూస్తే దోపుతోను అజితేంద్రియంతో నిండి ఉంది. మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీరు అలంకరించబడిన సమాధుల్లాగా ఉన్నారు. పైకి మంచి సిలువ బాతేసి శుభ్రంగా సున్నం కొట్టి ప్లాస్టింగ్ చేసి లేదంటే టైల్స్ చేసినంత మాత్రాన అబ్బా ఈ సమాధి సుందరమైందని మీరు అనుకుంటారేమో. దాన్ని తవ్వితే పురుగులు, ఎముకలు, మట్టి మశానమే. ఒకడు బయట నుండి తినుదాని వలన వాడు అపవిత్రపరచబడడు. ఒకడు బయట నుండి ఏదైతే తింటాడో అది కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. కానీ లోపల అంతరంగములోండి మనిషి బయటికి ఏదైతే వస్తుందో అది మనుషుని అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. యేసయ్య అంతరంగం బయటికి స్నానం చేయకుండా ఉండొచ్చు, కానీ ఆయన అంతరంగ పరిశుద్ధమైనది. పరిశీలతో అంటున్నాడు, మీరు ధర్మం చెయ్యండి. అక్కడ కింద అంటాడు చివరి వచనంలో, అప్పుడు మీ కన్నీయు శుద్ధంగా ఉంటుంది అంటున్నాడు. 42వ వచనంలో, 41లో. ఇప్పుడు నా వైపు చూడండి, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఏమై ఉన్నారంట? చూసేది అపవిత్రంగానే ఉంది, వారు జీవించే జీవితం కూడా అపవిత్రంగానే ఉంది, వారి అంతరంగం అంతా అపవిత్రంగానే ఉంది. ఇప్పుడు యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు,
యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ పై రూపం కనపడుతుందా, వారి అంతరంగం కనపడుతుందా? చెప్పాలి. కానీ వాళ్ళు చూసేటప్పుడు మాత్రం యేసయ్య అంతరంగం కనపడట్లే, వాళ్ళకి పై రూపం మాత్రమే కనపడుతుంది. అయితే ఇప్పుడు శాస్త్రుల దగ్గర, పరిశీల దగ్గర యేసయ్య కోరుకునేది ఏంటో చెప్పనా? మీరు బాగానే వాక్యమని నీళ్ళ ద్వారా పైపైన కడగబడుతున్నారు, కానీ ఆ వాక్యమని నీళ్ళ చేత, పరిశుద్ధాత్మను నీళ్ళ చేత మీ అంతరంగం అనే గిన్నెని, మీ అంతరంగం అనే పల్లెని, లోపల ఉన్న విమతములు, వ్యభిచారం, అభిచారం, జారత్వం, దొంగతనం, బూతులు, అపవిత్రమైన కార్యాలు, కృత్రిమములు, ఇలాంటి 15 రకములైన పాపములు అంతరంగములోండి కడగబడి అంతరంగము శుద్ధి చేయబడాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నేను మీతో, మీరు నాతో నివసించులాగున మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను ఏ రీతిగా పరిశుద్ధునై ఉన్నానో మీరు ఆ రీతిగానే పరిశుద్ధులై ఉండాలి. పేతురు గారు నొక్క నుంచి ఏం చెప్తాడో చెప్పనా? మనము వెండి బంగారములను క్షయ వస్తువుల చేత కాదు, అవిని తలెత్తమని చెప్పమ్మా. హల్లెలూయా అని చెప్పండి. వెండి బంగారం క్షయమైపోయే వస్తువులు, వాటి చేత మనల్ని కొనలా. అమూల్యమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల కంటే అతి శ్రేష్టమైన యవన కాలమందు శరీరము నాగటి చారల వలె దున్నబడి, తల మీద ముళ్ళ కిరీటము ధరించబడి, ఆకాశానికి భూమికి మధ్యలో రేకుల మధ్యలో వేలాడతీబడి, శరీరములో ఒక్క అనువైన రక్తపు బిందువు లేకుండా, ఆఖరికి అంతరంగములో లోపల డొక్కలో ఎక్కడ ఉన్న ఆ కొంచెం నీళ్లు కూడా బల్లెంతో పొడిస్తే ఆ ఆఖరి రక్తము కూడా నీళ్లతో కలిసి బయటికి వచ్చి దప్పిక చేత కేకలు వేసి సొమ్మసిల్లి ఒంటరిగా శరీరమందు గాయముల చేత కొట్టబడిన వాడై ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడతీబడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఆ రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు, విమోచించాడు, ఆయన స్వకీయ సంపాద్యంగా మార్చాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఎంతటి విలువనిచ్చుకున్నాడు ఆయన మనల్ని, ఎంతటి క్రయధనం ఇచ్చుకున్నాడు మనల్ని. ఇంత క్రయధనమిచ్చి కొనిన మన అంతరంగంలో ఆయన కోరుకునేది ఏంటో చెప్పనా? శుద్ధత. పరిశీలారా, మీ అంతరంగం దోపుతో ఉంది. కాబట్టి దేవుని ప్రియులారా, అంతరంగాన్ని చూచుచున్న దేవుడు, ఒకవేళ నీ అంతరంగంలో పగుందా, అసూయుందా, కక్షుందా, మోహపు చూపులున్నాయా, వ్యభిచారం ఉందా, కృత్రిమములున్నాయా, అభిచారం ఉందా, లోపముందా, కపటముందా, ఏదున్నా సరే ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా సమస్తము శుద్ధి చేయబడునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తారు చెప్పనా? ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ఆయనను చూడలేడు. అందుకనే పరిశుద్ధత కావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అంతరంగ శుద్ధి చాలా విలువైంది. దేనిని బట్టి నువ్వు లాజరుని పరలోకానికి తీసుకెళ్ళావు? దేనికి బట్టి తీసుకెళ్ళావయ్యా? వాడు కురుపులు ఉన్నాయి కదా, వాడి కురుపులోంచి వస్తున్న రసిక నీ కుక్కలు నాగుతున్నాయి కదా, వాడి శరీరం అంతా భయంకరమైన దుర్వాసన కలుగుతుంది కదా. వాడి శరీరం అందు బలహీనుడే, వాడి శరీరం అందు కురుపులు ఉండొచ్చు, వాడి శరీరం కుక్కలు నాకొచ్చు, ఒక బల్ల మీద నుండి పడి రొట్టె మొక్క కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఆ లాజరు యొక్క అంతరంగ పరిశుద్ధమైనది. అట్టి పరిశుద్ధుడైన లాజరు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనించబడెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. పైకి సౌందర్యంగా ఉన్నాడు, ఊదారంగా వస్త్రాలు వేసాడు, బంగారం వేసాడు, భయంకరమైన ఆహారాన్ని తిన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అగ్నిలో కాల్చబడ్డాడు. కాబట్టి దేవుని ప్రియులరా, అంతరంగం పరిశుద్ధత వస్తాయి. మనం లోకంలో ఉన్నాం, నాకైనా వస్తే మీకైనా వస్తే ఆలోచనలో. దేనికంటే మనం శరీరంలో ఉన్నాం. యేసు మన శరీర పాపములలో సమానుభావం కలిగిన వాడే, కానీ ఆయనలో ఏమాత్రం పాపం లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. యేసయ్యకి నేత్రాశ వచ్చింది, యేసయ్యకి జీవడమ్మ వచ్చింది, యేసయ్యకి శరీర కోరికలు వచ్చాయి, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, అన్నీ వచ్చాయి ఆయనకి. మనలో ఏవేవైతే జరుగుతున్నాయో అవన్నీ యేసయ్యలో వచ్చాయి. కానీ యేసయ్య చేసిన గొప్ప పని చెప్పిన, అవేవి కూడా
ఆయనని జయించలేదు, వాటన్నిటిని ఆయన జయించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ పడ్డారా, బలహీనమైపోయారా, జారిపోయారా, నేనైనా మీరైనా మనం నిలబడిన వాళ్ళం కాదు, కానీ మనం నిలబెట్టువాడు శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నీవు అంతరంగ శుద్ధిని కోరగలిగితే, నీవు నన్ను శుద్ధుడిగా మార్చమని ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు అడిగినట్టు నీవు అడగడిగితే, నిశ్చయముగా నాకు ఇష్టమే, నీవు పరిశుద్ధుడిగా మారు అని రాత్రే ప్రభు మనల్ని శుద్ధులుగా చేయునుగాక, శుద్ధులుగా చేయునుగాక, అంతరంగముల పరిశుద్ధులుగా మారుదుముగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు మన అంతరంగాన్ని చూస్తాడు. ఆయన ఏం చూస్తాడు? కాబట్టి అంతరంగంలో మొదటికి ఏం జరగాలి? మార్పు జరగాలి. ఏం జరగాలి? అంతరంగంలో రూపాంతరం రావాలి, మార్పు కలగాలి. రెండవదిగా అంతరంగంలో పరిశుద్ధత కలిగిన వారమై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలా ఉండాలి? హల్లెలూయా అని చెప్పండి. సరే, ఇంకొక 2 విషయాలు నేను త్వరగా చెప్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా అని చెప్పండి. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పండి, యథార్థంగా చెప్పమంటారా ఆపమంటారా? నిజం చెప్పండి, చెప్పమంటారా ఆపమంటారా? దీనికి నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు చెప్పండి చెప్తాను, ఆపండి ఆపుతాను. అటు ఇటుగా ఉండొద్దు, నిజం చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. ఇది వాస్తవంగా స్త్రీల గురించే, కానీ వాక్యం ఏమని చెప్తుందంటే ఆ స్త్రీ సంఘానికి పోల్చబడింది. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక జడ వేసుకోవచ్చు, కానీ రకరకాల జడలు కానీ ఇలా అల్లుకోవటం అలాంటివి చేయకూడదు మనం. దేనికంటే మనం దేవుని బిడ్డలం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. బంగారం కూడా పెట్టుకోకూడదు. నేను చెప్పల, వాక్యం చెప్పింది. బంగారు నగలు పెట్టుకొనుటయు, ఇలాంటి ఈ అలంకరణ ఉంది చూసారా? పాపిడి బిళ్ళ, చెవుపోగులు, ముక్కు పుడక, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వడ్డానాలు, ఇలాంటివన్నీ అలంకరణగా ఉంటాయి చూసారా? ఈ అలంకారం మీకు అలంకారముగా ఉండొద్దు అన్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇదే మాట తిమోతి పత్రికలో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని బలవంతం చేసి నువ్వు ముక్కులు ఇది ఎత్తవా లేదంటే ముక్కు కోస్తాను అనాయం అంటలా. ఆ ప్రతిష్ట దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ దర్శనం దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు చెవు పోగులు దిగిపోతే రేపు నీకు చెవులు ఉండవు అని అనట్లేదు మేము, కానీ తప్పనిసరిగా ఆ ప్రతిష్టలోకి రావాలి. ఆమేన్ చెప్పండి. అయ్యో మమ్మల్ని అయ్యగారు పెట్టుకోమన్నాడు కదా, పెట్టుకోవటం కాదు. నిశ్చయముగా ఈ భౌతిక సంబంధమైన అలంకరణ విషయంలో మనం ప్రతిష్ఠించబడాలి. చూసారా? ఆమేన్ అనరు? అది అట్లా ఉంటుంది. హల్లెలూయా. సరే, పేతురు గారు ఏమంటారంటే, మీ హృదయం అనే అంతరంగం ఉంది చూసారా, అది సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము. హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. సాధువు, గుణము, మృదువు అని అలంకారం. పౌలు గారు ఏమంటారంటే, జాలిగల మనస్సు ధరించుకొని అంటాడు. ఇంకా ఏమంటాడంటే, క్రీస్తు యేసుకు సంబంధించిన మనస్సు ధరించుకొని అంటాడు. నా వైపు చూడండి అమ్మా. అంటే పైకి అలంకరణ మనుషులు చూస్తారు, అది మనలో గర్వాన్ని కలిగిస్తుంది. పై అలంకరణ బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోడు. అంతరంగంలో అలంకరణ ఉండాలి. ఏ అలంకరణ? ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ మీదకి మన జాలి కలగాలి. మృదువైన మనస్తత్వం. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మృదువుగా మనం లోబడాలి.
భార్యలైన వారు భర్తలకు లోబడాలి, పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడాలి. ఈ మృదువైన సాధువైన గుణమనే అలంకరణ. ఏ అలంకరణ? గుణం. ఏంటి చెప్పండి? గుణం ముఖ్యం మనకి. జాలిగల మనసు, యేసయ్యకు తగిన మనసు, శ్రమపడే మనసు, కనికరము కలిగిన మనసు, ఇలాంటివన్నీ మన అంతరంగ పురుషుడిలో ఒక్కొక్కడిగా మనం ధరించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఒక రోజున ఒక చెట్టు బాగా, అయ్యా నన్ను చూడు, నా సొగసు చూడు, ఎన్ని ఆకులు వచ్చాయో చూడని పిలిచింది. ఆ చెట్టు మీ అందరికీ తెలుసు. ఏ చెట్టు అది? చెప్పమ్మా, ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఏ చెట్టు? ఆయన అలాగా నడుచుకుంటే వెళ్తుంటే త్రోపక నా చెట్టు ఉండి, అయ్యా ఏదో ఆకలిగా ఉన్నట్టున్నావు, నా దగ్గర చూడు ఎన్ని ఆకులు ఉన్నాయరా అని పిలిస్తే పాప పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆకలి మీద ఉన్నాడుగా యేసయ్య. వెళ్ళి చూస్తే ఆకులు ఉన్నాయి తప్ప దానిలో ఏమీ లేదు, ఒక ఫలం లేదు. ఒక జాలిగల మనసు లేదు, ఒక ప్రేమ లేదు, ఒక సాత్వికం లేదు, విశ్వాసం లేదు, మంచితనం లేదు, గుణం లేదు, సాధువైన మనస్తత్వం లేదు, మృదువైన మనస్తత్వం. సైతాను కాలిపో అన్నాడు అంతే. హల్లెలూయా అని చెప్పండి. హార్ట్ ఎల్లిట్ వచ్చే లోపల తగలబడిపోయింది అది. ఆ ఊరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చే లోపల తగలబడిపోయింది. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు అంతరంగ సంబంధమైన అలంకరణ ఆయన చూస్తాడు. ఆమేన్ చెప్పండి. అందుకే మీరు ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగాక. చెప్పండి, ఎవరితో నింపబడాలి? భాషలతో మాట్లాడండి, దేవుని అభిషేకంతో నింపబడండి. ఎందుకో చెప్పనా? ఆ దినములలో ఎస్తేరు 6 నెలలు హేగే వశమున ఉంచబడితే, ఆ హేగే ఏ అలంకరణ చేతైతే ఎస్తేరును అలంకరించాడో ఆ అలంకరణ బట్టే రాజు అయిన అహష్వేరోషు యొద్దకు వెళ్ళగా రాజుకు ఎస్తేరు మీద దయ కలిగెను. రాజదండము ఎస్తేరు వైపు చాపెను. ఎస్తేరు 127 సంస్థానాలకి యువరాణిగా మార్చబడెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మీరు పరిశుద్ధ, మనం మారలేము. దేనికంటే మనం శరీరంలో ఉన్నాం కదా. ఏదైనా అనంగానే కోపం వస్తుంది, ఏదైనా అనంగానే బూతులు వచ్చేస్తాయి, ఏదైనా అనంగానే రోషం వచ్చేస్తుంది. తగ్గించుకోం, గర్విస్తాం. అందుకే నేనేం చెప్తున్నాను చెప్పనా? ప్రభు ఏం మాట్లాడుతున్నాను చెప్పనా? ఆయన మనతో ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించులాగిన, సద్గుణములన్నీ మన ఆత్మలో పొందుపరచులాగిన క్రీస్తు యేసు తండ్రిని వేడుకుంటే మనల్ని అలంకరించడానికి 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు మేడగదిలో ప్రార్థన చేయుచుండగా అగ్ని కణముల వల్లే పరిశుద్ధాత్మ దేవుడు విభాగింపబడ్డాడు. కొట్టడి చప్పల గట్టిగా. లిబా రమ షబక తిరికలబలమన లిబికరబలమన షబలబక తురబలబక తురా. తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నింపబడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఎస్తేరును అలంకరించిన ఆత్మ లిమా షబలబక తిరిబికలబలమన తురా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ఆయన పని ఏంటంటే అలంకరించడమే. అయ్యా నాకు ఎక్కడ పెట్టాయా మన నడిపింపు కాదు. ఆయనకు అప్పగించుకుంటే అన్ని గుణాలు మన అంతరంగములో అలంకరిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఒకటి, మీ అంతరంగంలో మార్పు రావాలి. ఏం రావాలి? మారు మనసు కార్యం జరగాలి. 2, మీ అంతరంగములో ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? పరిశుద్ధత, శుద్ధులుగా మనం మారాలి. 3వదిగా మీ అంతరంగంలో అలంకరణ. పరిశుద్ధాత్మ దేవుడు దేనినైతే అలంకరిస్తాడో ఆ అలంకరణ మనం ధరించుకోవాలి. చివరిగా చెప్తాం చూడండి, రోమపత్రిక రోమీలకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, త్వరగా చదవండి. 15వ అధ్యాయం 45వ వచనం.
46, 47, 48 కూడా చదవండి. నేను చదువుతాను అక్క, ఒకసారి ఆగండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్త వినండి అమ్మా. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగెను, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం, ఇది చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. హల్లెలూయా అని చెప్పండి. నా మాట మీరు చాలా జాగ్రత్త వినడు, ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. త్వరగా చెప్పేసి అనవాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు మనందరూ ఎవరి పోలిక? ఇద్దరు మనుషులు ఉన్నారు భూమి మీదకి వచ్చిన వాళ్ళు. మొట్టమొదటి ఆదామేమో మట్టి నుండి తీయబడ్డాడు. ఎక్కడి నుండి తీయబడ్డాడు చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎక్కడి నుండి తీయబడ్డాడు? ఆయన జీవించు ప్రాణి, అంటే దేవుడు ఆయన జీవించేటట్లుగా చేశాడు. రెండవ ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చారు? ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన జీవింపచేయు ఆత్మ. ఇప్పుడు మనలో ఇద్దరున్నారు. ఎవరున్నారు చెప్పాలి? మనలో ఇద్దరున్నారు. ఎవరున్నారు చెప్పాలి? ఎంతమంది ఉన్నారు చెప్పాలి? అందరూ ఎంతమంది ఉన్నారు? అమ్మ నువ్వు మౌనంగా ఉంటున్నావు, బిగ్గరగా చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఒకడు మట్టి, లోపల అంతరంగ పురుషుడు. ఎంతమంది ఉన్నారు? వాక్యం ఏం చెప్తుందంటే, మట్టి నుండి పుట్టిన ఆదాములో నుండి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు, రేపు ఎవరైనా పడుతున్న వాళ్ళు కూడా అదే మట్టిని ధరిస్తున్నారు. హల్లెలూయా అని చెప్పండి. ప్రసంగిలో అంటాడు, మట్టి నుండి పుట్టినది వెనుకటి వల్లే మన్నైపోద్ది, మన్ను నుండి వచ్చింది మరలా మన్నైపోద్ది. కానీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఉన్నాడే, వాడు మాత్రం దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళతాడు. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అయితే ఎవడైనా వెళ్తాడు దేవుడి దగ్గరికి. నువ్వు వెళ్తావు, నేను వెళ్తావు, పైన బయట ఉన్న అన్ని జనులు అందరూ వెళ్తారు. అయితే అందరూ దేవుని యొద్దకు వెళ్తారు, కానీ దేవుని రాజ్యమును నిత్యము బ్రతికేది ఎవరో చెప్పనా? మట్టి శరీరము, ఆదాము శరీరాన్ని మనం ఎలాగైతే ధరించామో, దీన్ని విడిచిపెట్టిన తర్వాత అంతరంగ పురుషుడులో కడపటి ఆదాము అయిన యేసు క్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో వారే క్రీస్తు యేసుతో యుగ యుగములు జీవిస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మొదట ఆదాము నుండి ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు మనం బ్రతికేది మొదటి ఆదాము శరీరం ద్వారానే. కానీ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఈ శరీరంతో మనం వెళ్ళాం. వాక్యం చెప్తుంది కదా, రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. మరి వెళ్ళాలి దేవుని రాజ్యానికి? నీ అంతరంగ పురుషుడున్నాడే, వాడు ఎలా మారాలో చెప్పనా? యేసు క్రీస్తు వలె మారాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆ పని కూడా పరిశుద్ధాత్మ దేవుడిదే. హల్లెలూయా. నిన్ను యేసేలాగా మార్చే పని అంత పరిశుద్ధాత్మ దేవుడిదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు చెప్పనా? ఈ ఆత్మ మనలను మహిమ నుండి మహిమలోనికి, అధిక మహిమలోనికి మారుస్తూ ఆ పోలికగా మార్చేస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. లేదయ్యా నేను వెళ్ళిపోతానయ్యా, పరలోకానికి వచ్చేస్తానని నీ మందిరంలో ప్రార్థన చేశానుగయ్యా అంటే అదంతా కుదరదు. మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా, ఇంటికాడ ఉన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంటే ఆయన మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి మారుస్తూ మిమ్మల్ని అందరినీ, నన్ను యేసయ్య వలె మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసయ్యలాగా మారితేనే ఆయన రాజ్యంలోకి వెళ్తాం. నన్ను చూస్తే నాకు నేనులా కనపడకూడదు, నాలో యేసయ్య కనపడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మరియమ్మ, ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. మరియమ్మ గర్భంలోనికి ఎవరు వచ్చారు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడా?
వీళ్ళందరికీ మా మంచిగా ఏదైనా దండలు తెచ్చేయాలి. యేసయ్య రాలా. మరియమ్మ గర్భంలోనికి మొదట ఎవరు వచ్చారు? అమ్మ ఏమ్మ అంత మౌనంగా ఉన్నారు? అంత కఠినస్తులే అమ్మ. నా మీద కొంచెం జాలైన చూపించండి తల్లి. ఈ ఒక్క 2 గడియలో, మరొక గడియలో నేను వెళ్ళబోతున్నాను. జాలి చూపించండి అమ్మ. హల్లెలూయా ఏం చెప్పండి. మరియమ్మ గర్భంలోనికి ఎవరు వచ్చారు? అదే గట్టిగా చెప్పండి. కానీ డెలివరీ అయ్యేటప్పుడు ఎవరు వచ్చారు? అదే జరిగేది మనలో కూడా. ఆమేన్ చెప్పండి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడితే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనం కాదు వచ్చేది, ఈ మట్టి ఘటాన్ని చీల్చుకొని క్రీస్తు యేసు మహిమను మనం ధరించుకొని ఆయన వలె మనం మార్చబడిపోతాం. హల్లెలూయా. క్షయతను అక్షయత, మర్తత అమర్తతను దీన శరీరం మహిమగల శరీరంగా యేసు క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాగ సమానమైన వ్యక్తులుగా మార్చబడి ఆయన రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అందుకే మీ శరీరం అనే ఘట్టములలో నివసించాల్సింది పరిశుద్ధాత్మ దేవుడే. ప్రతిరోజు ఆయనతో నింపబడండి. చివరిగా మన అంతరంగం పురుషుడు యేసేలాగా మారితేనే ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాం. ఆమేన్. హల్లెలూయా అని చెప్పండి. దేవుడు త్రోసేస్తే చాలా కఠినమైపోద్ది పరిస్థితి. కాబట్టి యెషయా కొడుకు పెద్ద కొడుకుని 7 కొడుకులు త్రోసేసినట్లుగా కాదు, ప్రభు వచ్చినప్పుడు దావీదును కోరుకున్నట్లుగా మనల్ని కోరుకోవాలి. ఆమేన్. నీతిమంతులుగా మనల్ని ప్రత్యేకపరచాలి. ఆమేన్ చెప్పండి. గోధుమల వల్లే ప్రత్యేకపరచాలి. ఆమేన్ చెప్పండి. మంచి చేపల వల్లే ప్రత్యేకపరచాలి. ఆమేన్ చెప్పండి. గొర్రెల వల్లే ప్రత్యేకపరచాలి. ఆమేన్ చెప్పండి. ఈ ప్రత్యేకత అంతరంగాన్ని బట్టే చేస్తాడు. దేనిని బట్టి చెప్పాలి? దేనిని బట్టి? అంతరంగాన్ని బట్టి. కాబట్టి అంతరంగంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మాటలు చెప్పాను. ఒకటి, అంతరంగంలో మారు మనసు ఉండాలి. రెండవది, అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి. మూడవది, అంతరంగంలో అలంకరణ ఉండాలి. ఏముండాలి? అలంకరణ ఉండాలి. నాలుగవదిగా అంతరంగ పురుషుడు యేసయ్య వలె మారాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా నా అంతరంగంలో ఈ కార్యాలను జరిగించండి. మొదట మీ ఈ అంతరంగంలో జరిగితే చాలు. యోహాను భక్తుడు ఇలాగంటాడు, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతావని. మీ అంతరంగంలో ఈ కార్యములు జరిగిన వెంటనే మీ ఆరోగ్యం, మీ ఆశీర్వాదం, మీ దీవెనలన్నీ ప్రభు కలగజేస్తారు. అందరూ నిలువు మోకాలు వేసి నిలువు మోకాలు వేయాలి. ప్రభు అంతరంగంలో ఈ కార్యాలు జరిగించండి అని ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అంతరంగంలో మీకు మారు మనసు రావాలి. ఒకవేళ ఇంకా మార్పు వచ్చి నొందని వారై ఉంటే గనక మనం చాలా ఉగ్రతను సమకూర్చుకొనిచున్నామని అర్థం. చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడి ఉన్నది. ప్రమాదం అధికంగా మన మీదకి రాబోచున్నది. మనము మన కుటుంబం అంతరంగంలో మార్పు నొందని బిడ్డల వల్లే మారాలి. మార్పు చెందాలి. అందరూ చేతుల పైకి, యేసయ్యా నా అంతరంగంలో మార్పు కలుగు చేయి. యేసయ్యా నా అంతరంగంలో మార్పు కలుగు చేయి. యేసయ్యా నా అంతరంగంలో పరిశుద్ధతను కలుగు చేయి. యేసయ్య అంతరంగంలో నన్ను అలంకరించండి. పరిశుద్ధాత్ముడు నా అంతరంగ పురుషుని అలంకరించండి, అలంకరించండి దేవా. చెప్పండి చెప్పండి, బిగ్గరగా ప్రార్థన చేయాలి. అంతరంగ పురుషుడు యేసయ్య వలె మారాలి, యేసు వలె మారాలి. ఆ కృపనివ్వండి అయ్యా, ఆ కృపనివ్వండి అయ్యా, ఆ కృపనివ్వండి అయ్యా. అందరూ స్వరమెత్తిర్రు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, వందనాలు. స్వరాలు వినపడాలమ్మా, అందరి స్వరాలు వినపడాలి. నీవు ఆయన కోరుకునే వ్యక్తిగా ఉండాలి. నీవు ఆయన లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉండాలి. నీవు ఆయన ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఆయనకి ముచ్చట కలగాలి. నిన్ను చూచినప్పుడు ఆయనకి ఆకర్షణ కలగాలి. అలా కలగాలి అంటే అంతరంగంలో మార్పులు జరగాలి. అంతరంగంలో మార్పులు జరగాలి. ఇంకా అంతరంగంలో మార్పు కలగలేదా? ఇక దేవునికి నీవు లెక్కప్ప చెప్పవలసిన దానవై ఉన్నావు. అందరూ మోకరించి, దేవా నా అంతరంగంలో మార్పు కలుగుచి నాయన. ఇక మీదట సంపూర్ణమైన మారు మనసు పొందుతాను ప్రభువా. ఇక మీదట సంపూర్ణమైన మారు మనసు కలిగి జీవిస్తాను ప్రభువా. ప్రతిదినము మార్పు నొందిన బిడ్డవలే ఉంటానయ్యా. అంతరంగముల పరిశుద్ధత కలిగి ఉంటాను ప్రభువా. అంతరంగముల పరిశుద్ధాత్ముడా అలంకరించండి, అలంకరించండి, అలంకరించండి. జాలిగల మనస్సు నాకు రావాలి, లోబడే మనస్సు నాకు రావాలి, సాధువైన మనస్సు నాకు రావాలి, మృదువైన మనస్సు నాకు రావాలి, ప్రేమ నేను ఫలించాలి. నా అంతరంగములి కార్యాలు జరిగించండి అయ్యా. అంతరంగ పురుషుడు యేసయ్య వలె మారాలి. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయాలి.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా ఇదిగో నాయన గడిచిన నెలంతా కృపలో దాచి ప్రభువా మరొక నెల నాయన మీ కృప చేత మాకు అనుగ్రహించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో మీ దాసుని నిలవబెట్టి మాతో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నీవు పై రూపాన్ని చూసే దేవుడవు కాదు, హృదయాంతరంగానే లక్ష్య పెట్టే దేవుడవు తండ్రి. మనుష్యులైతే పై రూపాన్ని చూస్తారు కానీ నాయన నీవు హృదయాంతరంగాలను నాయన అయ్యా ఇదిగో లక్ష్య పెట్టగలిగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని చూసినప్పుడు ప్రభువా మేము ఎలా కనబడుతున్నామో నాయన మమ్మల్ని మేము ప్రభువా అయ్యా ఇదిగో పరీక్షించుకోగలిగిన మనస్సు మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఇంతవరకు మీరు సూటిగా తేటగా మాట్లాడి ఉండగా విని విడిచిపెట్టినట్లుగా కాకుండా తండ్రి అయ్యా వినిన మాట ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో ఆ వాక్యము ప్రతి ఒక్కరిలో పనిచేయనట్లుగా నాయన వారి హృదయాంతరంగంలో ప్రభువా అయ్యా క్రియ జరిగించినట్లుగా మీ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన హృదయంలో ప్రభువా మార్పు కలిగి నాయన నీకు అంగీకారంగా జీవించే కృప దయచేయండి నాయన. అయ్యా ఇదిగో మారు మనస్సుకు కలిగినటువంటి నాయన అయ్యా ఇదిగో క్రియలు మాలో కలబడినట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధత దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ఇదిగో దినదినము మమ్మల్ని నూతన పరచండి అయ్యా. అయ్యా కృపలో భద్రపరచండి అయ్యా. ఇదిగో లోకాలంకరణ మేము కోరుతున్నామో లేక నాయనా అయ్యా ఇదిగో నాయన నీవు చెప్పినటువంటి సాధువైనట్టు మృదువైనటువంటి నాయన అలంకరణ మేము కోరుచున్నామో ప్రభు. మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన అయ్యా ఇదిగో ఉత్తమమైనదేదో మేలైనదే ఏదైదో ప్రభు అయ్యా ఇదిగో దాని ప్రకారం జీవించగలిగిన కృప మాకు దయచేయమని అడుగుచున్నాం అయ్యా. ఇదిగో అంతరంగ పురుషుడు ప్రభు అయ్యా ఇదిగో పరిశుద్ధత కలిగి నాయన అయ్యా ఇదిగో నీవు నాయన అయ్యా ఇదిగో మమ్మల్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు మచ్చడాగు కళంకము లేని వధువు సంఘము వలె ప్రభు నీ ద్వారా మెప్పు పొందే జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో అలాంటి మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి. ఏ విషయంలో లోటుపాట్లు లేకుండా నాయన అయ్యా ఇదిగో మీ నామాన్ని బట్టి ఇంతవరకు మీరు నాతో మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆశతో నీ మందిరానికి వచ్చారు, మీరు మాట్లాడారు. ఈ నెలంతా అంతరంగం ముందు పరిశుద్ధులుగా మార్చబడి ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి ఈ నెల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ నెలంతా మీ సన్నిధిలో మేము వర్ధిల్లాలి. ఈ నెలంతా మీ సన్నిధిలో మేము ఆశీర్వదించబడాలి. ఈ నెలంతా అంతరంగంలో నూతన పరచబడాలి. అంతరంగం నూతన పరచబడే కొలది అయ్యా ఆత్మ సంబంధమైన ప్రతి ఈవి మేము పొందుతామని మీ లేఖనాలు తేటగా చెబుతున్నవి ప్రభువా. ఇదిగో ఈ నెలంతా నీ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నావు. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభువా. ప్రతి విధమైన సాతాను క్రియలను దూరపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా ఆత్మలో వర్ధిల్లే కుటుంబాలుగా మార్చండి. పరిచయులు శాస్త్రుల వలె కాక సుంకరి వలె ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి నెల ఈ వాగ్దాన సందేశ కూడికలో ఈ నెల పాల్గొన్న బిడ్డలను రాలేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరిచి నూతనపరిచి ప్రభా మీరు ఆగుడు సిద్ధపాడు దయచేయండి. వాక్యం చెప్పిన సేవకుల్ని అవనస్తులు మీరు బలపరచండి, వాడుకోండి, దీవించి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం నాయన. పరిశుద్ధపరిచి నూతనపరిచి మహిమ కలిగిన రాకడకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, వాక్యం చెప్పిన సేవకులను సంఘమునకును సదాకాలము తోడయుండి కాపాడి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంకే సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. అందరూ లేచి